వైసీపీలో వైఎస్ఆర్‌సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద బూస్ట్. ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా చంద్రబాబుతోనే నిలబడ్డారు. మొన్న ఎలక్షన్‌లో కూడా నిలబడ్డారు. అందుకే చంద్రబాబు గెలిచారు. 2019లో జగన్‌తో నిలబడ్డారు కాబట్టి జగన్ గెలిచారు. సో, ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబుతో నిలబడ్డారు మొన్న ఎలక్షన్‌లో అనుకున్న టైంలో కరెక్ట్‌గా 1 ఇయర్ అయ్యేసరికి వీళ్ళందరూ గొంపగత్తుగా వెళ్లి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. అయితే వ్యవస్థలు ఎంత అధ్వానంగా తయారైనయి అంటే, వ్యవస్థలలో ఉండేటువంటి యూనియన్ హెడ్స్, ఆ యూనియన్స్‌ని సరైన దారిలో నడిపిస్తూ, ప్రభుత్వాల్ని క్వెషన్ చేస్తూ, అది చంద్రబాబు ఉన్నా, జగన్ ఉన్నా, రేవంత్ ఉన్నా, కేసీఆర్ ఉన్నా వాళ్ళని క్వెషన్ చేస్తూ, వాళ్ళకి కావాల్సినటువంటి ఎవరైతే ఆ యూనియన్‌లో మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన వాటిల్లో అట్‌లీస్ట్ ఒక 10%, 20% సాధించుకోవడం కోసం యూనియన్ హెడ్స్, యూనియన్ లీడర్స్ వస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వ్యవస్థలు ఎంత అధ్వానంగా తయారవుతున్నాయంటే, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో కనీసం నా పబ్బమన్నా నేను గడుపుకుందాం అనేటువంటి ఒక దరిద్రగొట్టు పురుగు వాళ్ళకి పుట్టి వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతున్నారు పార్టీలోకి. ఎమ్మెల్సీ అశోక్ బాబు కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన కూడా టీడీపీకి వచ్చింది దాంట్లోంచే కదా! ఈ ఎన్‌జీఓలు సంబంధించిన దాంట్లోంచి కదా! సో, రీసెంట్‌గా కొంతమంది అంటే గతంలో మీకు గుర్తుంటే పీఆర్సీ ఇవ్వకపోయినా, ఇంకోటి ఇవ్వకపోయినా టీచర్లందరూ ఉద్యమించి ప్రభుత్వం మీద తిరుగుబాటు పెట్టి ఇవన్నీ కూడా చేసేవారు. అలా చేయడంలో కూడా నిర్వీర్యం చేసినటువంటి బండి శ్రీనివాసరావు. ఈయన అప్పట్లో కీలక పాత్ర పోషించారు. బండి శ్రీనివాసరావు గతంలో ఏం చెప్పారో తెలుసా? జగన్ అధికారంలో ఉన్నప్పుడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇంకోటి ఎవడో ఏదో చెప్పుంటాడు. ఆ టీడీపీలో జాయిన్ ఉంటాడు ఇక్కడ. పాయింట్ జగన్, చంద్రబాబు గారు. ఏం చెప్పాడంటే ఆయన, ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్, గ్రాట్యుటీ మొత్తం డబ్బొస్తది కొంత సొమ్ము. పెన్షన్ కంటే ముందే ఒక సొమ్ము వస్తది దాచుకున్న పీఎఫ్. ఆ డబ్బు కోసం రిటైర్ అవ్విన వెంటనే ఇవ్వాలి గవర్నమెంట్ ఏ రాష్ట్రం అయినా. ఆ డబ్బు కోసం మేము అప్లై చేసుకుంటే, మా కూతురు పెళ్ళిళ్ళ కోసం అని మేము వాలంటరీ నార్మల్ రిటైర్మెంట్ టైం వచ్చిందనో ఇస్తుంటే, ఆ డబ్బు మాకు ప్రభుత్వం ఇవ్వడానికి మా మనవరాలు పెళ్లి వయసు వస్తుందని అడిగిన. దిస్ పర్టిక్యులర్ పర్సన్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చెప్పాడు ఈ మాట ఈయన. ఈయన ఏదో టీడీపీలో జాయిన్ అయ్యాడు. అట్లా చంద్రబాబు ఉన్నప్పుడు చెప్పిన వాళ్ళు రేపు టీడీపీలో జాయిన్ అవుతారు. గతంలో కూడా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో, రాజకీయ ప్రయోజనాలు ఎట్లాగో మొత్తం అందరూ నాశనం అయిపోయారు. సిస్టమ్ మొత్తం ఇట్లా అయిపోయింది. దాన్ని బాగు చేద్దాం అనే చేయగల సత్తా ఉండి చేద్దామనే ఆలోచన ఉంది. ఎలా చేయాలో కొంచెం కొద్దో గొప్పో తెలిసినోళ్ళు గూడా ఇట్లా కొంచెం తెలిసినోళ్ళు ఉంటారు. బాగా తెలిసినోళ్ళుంటారు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అందరూ కూడా తమ పబ్బాన్ని గడుపుకోవడానికి సర్లే ఇది ఎట్లాగో అయ్యేలాగా లేదు నేనన్నా బాగుపడదాం అని వెళ్ళిపోయే ఈ మంద పెరిగిపోతుంది. సో, అట్లాంటి వాటిలో ఒక మంద గతంలో టీడీపీ అయితే ఇప్పుడు ఇంకొక మందెళ్ళి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయింది. ఇది మాత్రం ఒక ఒకంత చిన్న ఇబ్బందికర సిట్యుయేషన్ అని చెప్పుకోవచ్చు టీడీపీకి. అయితే వాళ్ళని అలా వెళ్ళిపోయిన వాళ్ళని ఉద్యోగులు నమ్మితే ఇబ్బంది. అలా వెళ్ళిపోయి వైసీపీలోనో, టీడీపీలోనో జాయిన్ అయిపోయిన వాళ్ళని వీడు మంచి పని చేశాడురా! అనవసరంగా ఏసాం మేము చంద్రబాబుకి ఓటు అనుకున్నాడా డెఫినెట్‌లీ అది బెనిఫిట్ అవుద్ది జగన్‌కి. లేదు వీళ్ళు మాకు ఇన్నాళ్ళు లీడర్స్‌గా ఉండి జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ ఇన్ని మాటలని ఇప్పుడెళ్లి జాయిన్ అయ్యేవర్రా ఈళ్ళంత ఎదవల్లేరు. మనం జాగ్రత్తగా ఉండాలనుకున్నారా కూటమికి ఎటువంటి భయం ఉండదు.